వెల్కమ్ బ్యాక్ టు కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈ రోజు మనం పార్టిసిపెంట్స్ కి ఇవ్వబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే, మరి రాజుగారు చేసిన 2 వెరైటీస్ చూసారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? మాధవి నయన్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కొత్తపేట నుండి వస్తాను. కొత్తపేట. హాయ్ అండి. మీ పేరేంటి? స్వప్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్ గా ఉండేది USA లో. సో దివాళీ గురించి వెకేషన్స్ కి వచ్చాను. ఓ, దివాళీ సెలవులకు వచ్చారా? అంటే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది. గోయింగ్ టుమారో, అంటే రేపు వెళ్ళిపోతున్నాను. ఆహా, వెళ్లే ముందు మా షోకి వచ్చారా? ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దిస్ షో. సో మేము కూడా లక్కీ మీరు అక్కడి నుంచి వచ్చి ఇలా మా షోలో పార్టిసిపేట్ చేయటం. సో ముందుగా మీ ఇద్దరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ. అంటే ఇండియాలో అయితే బాగా చేసుకుంటారు, ఈవెన్ అక్కడ కూడా బాగా చేస్తారా? లైక్ ఎవ్రీథింగ్, ఈవెన్ దసరా ఎవ్రీథింగ్ విల్ డు. చక్కగా మార్నింగ్ గుడికి వెళ్ళిపోయి ఇలా దీపాలు పెట్టడం. మార్నింగ్ వెళ్ళడం కష్టము, ఈవినింగ్స్ చేస్తారు. అదే మార్నింగ్ కుదిరిన వాళ్ళు మార్నింగ్ చేస్తారు, లేదంటే ఈవినింగ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు కూడా పూజలు బాగా చేస్తారండి. సో ఇప్పుడు మేము కూడా చక్కగా పూజ చేసాము, చూసారా ఎంత బాగా డెకరేట్ చేసాము. ఇద్దరు బాగా దండం పెట్టుకోండి బాగా, అంటే వంటలు బాగా రావాలని. సో ఈ రోజు ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో కార్తీక పౌర్ణమి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాము. సో నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో దాంతో మీరు వంట చేయాలి, తెలుసు కదా కాన్సెప్ట్. సో ఈ రోజు ఏమిటి అంటే కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి స్పెషల్ అన్నమాట. సో ఉసిరికాయలు. సో ఉసిరికాయలు అంటే జనరల్గా ఈ రోజు దీపాలకి ఎక్కువ వాడుతుంటారు. సో మీరేంటంటే వీటిని వంటలకి వాడాలన్నమాట. సో ఉసిరికాయతో కూడా మనకి కొన్ని రకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు, పచ్చళ్ళు, లైక్ రైస్ ఐటమ్స్ ఇలాగ కదా. సో మీరిద్దరు కూడా ఆలోచించండి చక్కగా ఉసిరికాయతో టేస్టీగా, సింపుల్గా, లైక్ అకేషన్కి తగ్గట్టుగా ఏం చేయొచ్చు అనేది. అండ్ నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో స్టార్ట్ అయిపోయింది టైమర్. మీరు కూడా ఆలోచించండి. ఉసిరికాయతో ఆలోచిస్తే అంటే ఫాస్ట్గానే మనకి తక్కువ 2-3 ఐటమ్సే వస్తాయి. ఈజీగా చేసేది ఉసిరి ఆవకాయ చేయొచ్చు. ఉసిరి ఆవకాయ చేస్తాను. సో 15 సెకండ్స్ అయింది. స్వప్న గారు మీరు ఉసిరి ఆవకాయ చేస్తానన్నారు. సో ఫస్ట్ మీరు చేసేయాలన్నమాట. ఓకే, మరి ఉసిరి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1/2 కిలో, ఆవాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో ఆవకాయ మనకి ఎలాగో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో చూద్దాం ప్రిపరేషన్. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? నేను ఆల్రెడీ ఇది వేయించి పెట్టుకున్నానండి ఆయిల్ లో. ఇది మనము ఫస్ట్ కలిపి పెట్టేసుకుందాము. ఓకే, ఉసిరికాయ, వేయించిన ఉసిరికాయ తీసుకొని కొంచెం పసుపు, ఓకే, సో ఉసిరికాయలు మనం ఫస్ట్ ఏంటంటే కొద్దిగా తడి లేకుండా కొంచెం డీప్ ఫ్రై చేసుకొని వాటిని వేయించేసుకొని తర్వాత వాటిల్లో ఇంకా మనం మిగతా అన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకోవాలి కొంచెము. కారం అంటే మనం టేస్ట్ తగ్గట్టు. నేను కారం ఎక్కువ వేస్తాను. ఎక్కువ తింటారా మీరు? ఫుల్ స్పైసీ. ఓ, దెన్ ఉప్పు వేసుకోండి తగినంత. ఇప్పుడు మీరు ఈ పచ్చళ్ళు ఇలాంటివన్నీ అక్కడే US లో పట్టుకుంటూ ఉంటారా, లేకపోతే ఇక్కడ నుంచి పట్టుకెళ్తూ ఉంటారా? యాక్చువల్ గా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లాను. తర్వాత అక్కడ కూడా చేసుకోవచ్చు, దొరుకుతాయి అక్కడ, అన్ని దొరుకుతాయి. మేము ఉండేది ఎస్పెషల్లీ నేను కాలిఫోర్నియాలో ఉంటాను. సో కాలిఫోర్నియాలో ఇంకా దొరకంది ఏముండదు, చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు మినీ హైదరాబాద్ లో అనిపిస్తూ ఉంటుంది కొన్ని స్ట్రీట్స్ కి వెళ్తే. సో దీంట్లో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు వేసుకున్నాను. సో ఇది వేసుకున్నాక కాసేపు ఇలాగే పెట్టేసి దెన్ దీంట్లో తాలింపు వేస్తాను. సో స్వప్న గారు ఎన్నాళ్ళు అయింది మీరు US వెళ్ళి? నేను రీసెంట్ గా వెళ్ళానండి, ఇయరే వెళ్ళారా? సో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, సో జస్ట్ దానికి సరిపడా 2 టేబుల్ స్పూన్. ఎక్కువ వేసినా పర్వాలేదు, ఇది ఆవకాయ కాబట్టి. ఎక్కువ నూనె ఉండాలి కదా దాంట్లో మనకి. పర్వాలేదులేండి, కొన్ని ఉన్నాయి కదా ఉసిరికాయలు. సో చాలా, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, దాన్ని కొంచెం వేడయ్యాక ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసుకోండి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ సో ఇప్పుడు గార్లిక్ వేసుకోండి. సో కొద్దిగా చిదిమేసేసుకొని
సో కాలిఫోర్నియాలో ఏ ప్లేస్లో మీరు ఇప్పుడు ఉండేది? నేను ఫ్రీమౌంట్ అండి. ఓ కొంచెం సిమ్ చేసి ఇంకా కట్టేస్తాం బెటర్, ఎందుకంటే ఆ వేడికి ఎలా బ్రౌనిష్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది కూడా అయిపోయింది. దెన్ ఇది కరివేపాకు వేయాలి. ఓకే. సో ఎక్కువ వేసినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ కరివేపాకు హెయిర్ కి మంచిది. సో హెయిర్ కూడా జుట్టు కావాలి అంటే కరివేపాకు బాగా తినాలి. మొత్తం రెడీగా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కలిపి పెట్టిన దాన్ని దీంట్లో వేస్తారు. యాక్చువల్గా దీంట్లో వేస్తారు కానీ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో వేసి చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అదే మనం పోపు దీంట్లో వేసామనుకోండి కొంచెంసేపు ఆగాల్సి వస్తుంది తినడానికి. సో ఇలా చేసేసుకుంటే అవగానే తినేసేయచ్చు. అంటే ఎలా అయినా స్టవ్ కట్టేసాం కదా, ఇప్పుడు ఏమిటి తేడా? అది ఇందులో వేసిన మళ్ళీ కొంచెం చేస్తాను. ఇప్పుడు ఆన్ చేయాలి. ఆన్ చేయండి. ఓకే. అంటే ఇలా చేస్తే మరి జనరల్ గా పచ్చళ్ళు కొద్దిగా కారం రంగు మారుతుంది అలా అంటారు కదా, కానీ బాగుంటాయి లాంగ్ టర్మ్ లో, లైక్ లాంగ్ టైమ్ లో ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే ఓకే. ఇంతకీ మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మేమిద్దరం సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్. కానీ ఇద్దరికి పోలిక ఉండదు, ఆపోజిట్. ఇద్దరైనా సిస్టర్స్? ఇంకా ఉన్నారా? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు. ఓకే ఓకే, నైస్ నైస్. సో ఇది ఎంతసేపు మనం ఇలా వేయించుకోవాలి? 5 minutes సరిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఇప్పుడు మనం డైరెక్ట్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవచ్చా? మీరు గార్నిష్ చేస్తే చేయొచ్చు, కానీ పచ్చళ్ళ కంటే బేసిక్ గా మనం అంటే నార్మల్ గా ఇది క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి ఇప్పుడు చేసుకుని ఇప్పుడు తినేస్తాం కాబట్టి కొత్తిమీర అట్లాంటివి వేసుకోవచ్చు. చాలా ఆయిల్ గా ఉంది. మీకు ఆయిల్ అలా అనిపించిందా? నాకేమో తక్కువైందేమో అనిపించింది. చాలా ఆయిల్. మీకేమనిపించింది? జనరల్ గా పచ్చళ్ళకు ఉండాలి కొద్దిగా. సో కొంచెం నూనె కావాలంటే ఆ గుజ్జు కోసం అలా అనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలా అయితే ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటా. సో ఉసిరి ఆవకాయ కూడా రెడీ అండి. ఇది కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం మీరు చూడండి. ఉసిరి ఆవకాయ తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన ఉసిరికాయలు, పసుపు, కారం, ఉప్పు, ఆవపొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే ఉసిరి ఆవకాయ రెడీ.